ఆఖరికి 'సంజయ్ దత్' గారి 'ఖల్నాయక్' మూవీ గూడా పార్ట్ 2 వచ్చేసిందనమాట. 'ఖల్నాయక్ రిటర్న్స్' అని జెప్పి దాంట్లో ఒక సింగిల్ షాట్ అని ఒకటే ఒక డైలాగ్ అనమాట. ఒక్క డైలాగే ఆ టీజర్‌ని అమాంతం లేపేసింది. కింద కామెంట్‌లు కూడా చాలా బీభత్సంగా వస్తున్నాయన్నమాట. ఓల్డ్ ఈజ్ గోల్డ్, పాతది అంటే పాతదే బంగారం లాంటిదని జెప్పి ఇంకా చాలా విధంగా అనమాట. మన 'సంజయ్ దత్' మళ్ళీ ఫామ్‌లోకొచ్చిండు. మళ్ళీ అని జెప్పి ఆఖరికి 'అక్షయ్ ఖన్నా' లాగా మళ్ళీ తను గూడా సపోర్టింగ్ రోల్స్ వదిలేసి మూవీ తీస్తున్న విధంగా చాలా కామెంట్స్ వచ్చినియి. కాకపోతే ఏందంటే 'ఖల్నాయక్' ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంత కాదు. అది బీభత్సం అనమాట. దీనికంటే ముందు మాట్లాడుకుంటే మనం ఆ డైలాగులు ఏముందో తెలుసుకుందాం కూడా మనకు చాలా ముఖ్యం కదా! ఒక్క డైలాగ్ ఏంటిదో ఒకసారి చెప్పేస్తానండి. మన హిందీలో మన 'బొల్లు భాయ్' నడుచుకుంటూ వస్తుంటాడనమాట. వస్తూ అలా కూర్చుంటే ఇక్కడ రక్తపు మడుగులో ఒక వ్యక్తి పడిపోయి ఉంటాడనమాట. 'మాఫ్ కరో బల్లు భాయ్, మాఫ్ కరో బల్లు భాయ్' అంటే, అంటే నన్ను క్షమించు బల్లు భాయ్, క్షమించు బల్లు భాయ్ అంటే అప్పుడు అంటుంటాడు మన బల్లు భాయ్ అసలైన డైలాగ్ వస్తదనమాట. 'బోలా నా మై' 10కు అక్టోబర్ రాత్ 10 బజే అని అప్పుడు అతను స్వాగ్ యేసుకుంటుంటాడనమాట. ఏంటిది 'నాయక్ నహీ ఖల్నాయక్ హూ మై' సరిగా ఉంటది ఆ డైలాగు. ఆయన పాడుకుంటూ ఎళ్ళిపోతుంటాడు. తర్వాత బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ గూడా వరకట బీభత్సం అనమాట. అరే! చెప్తాంది అసలు మర్చిపోయినా కదా! చెప్పినా కదా! 10వ తారీఖు అక్టోబర్ రాత్రి 10 గంటలకు అని దాని అర్థం అనమాట. అదొక్కటి ఆ సింగిల్ డైలాగ్ ఊరకట్ట ఆ టీజర్‌ని అమాంతం లేపేసింది. రక్తపు మడుగులతోటి మన ఒళ్ళు పోయి కాలి చెప్పిన ఆయిల్ ఉంటదనమాట. ఆయిల్ ఇట్లా రెండేళ్ళు ఇలా పెట్టి ఇలా తీస్తారు. అప్పుడు మంట ఎలిగించుకొని సిగరెట్ తాగుతాడు. మన థంబ్‌నెయిల్ కూడా అలాగే ఉంటది. నేను కూడా సిగరెట్ పట్టుకున్నట్టు. ఈ థంబ్‌నెయిల్ మాస్ అరాచకం అనమాట. థంబ్‌నెయిల్ అంటున్నా సారీ. ఈ టీజర్ అయితే మాస్ అరాచకం అన్నమాట. ఒక్క డైలాగ్ తోటే నాయక్ నహీ ఖల్నాయక్ హూ మై అనేది అసలు బీభత్సం అనమాట. అలాగే దీని అర్థం ఏంటిదో అని అడిగితే కూడా ఆ పాటకి అర్థం ఏమి లేదు. నాయకుడిని కాదు నేను ప్రతి నాయకుడిని అన్నట్టు అతను డైలాగ్ చెప్పుకుంటూ అంటే ఆ సాంగ్ అర్థం అనమాట అది. ఫ్యూచర్‌లో మనం ఈ మూవీ ఒకవేళ గాని వస్తే దాని ట్రైలర్ గాని, దాని ఫుల్ ఎక్స్‌ప్లనేషన్ గాని మీకు కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి. పార్ట్ 1కి సంబంధించింది కూడా మీకు వర్డ్ టు వర్డ్ దాంట్లో ఫేమస్ డైలాగ్ గాని ఏమన్నా కావాలనుకుంటే మీరు నాకు కామెంట్ చేయండబ్బా! నేను మీకోసం ఉన్నా గదా! తెలుగులో యాజ్ ఇట్ ఈజ్ దింపేస్తా. అంటే డైలాగ్‌ని కొంచెం లిప్ సింక్‌ని గాని కొంచెం మనకి యాప్ట్ అయ్యేటట్టు యాజ్ ఇట్ ఈజ్ అంటే కొన్నేందంటే పదాలు నొక్కనీకి రావన్నమాట. మనది కొంచెం సినిమా బ్రెయిన్ గదా! దాంతోటి చానా సార్లు చానా మంది అంటారు. పలికే విధంగా డైలాగ్స్ మీకు గతంలో నేను 'కారా' టీజర్ కూడా చెప్పినానన్నమాట. అది 3 నెలల క్రితమే నేను తెలుగులో చెప్పిన. అది మీకు ఆల్రెడీ మన ఛానెల్‌లో అవైలబుల్ ఉంటది. ఒకసారి పోయి చూడండి. నేను ఏవైతే చెప్పినో 3 నెలల తర్వాత యాజ్ ఇట్ ఈజ్ అలా వచ్చినాయి. కొన్ని గతంలో కొన్ని టీజర్‌లు కూడా చెప్పినా. నేనేందంటే దాంట్లో ఉన్నది కొంచెం యాజ్ ఇట్ ఈజ్ చెప్పిననుకో ఒక్కోసారి ఏందంటే లిప్ సింక్‌ని బట్టి డైలాగ్ చేంజ్ చేస్తారు. అది నా తప్పు గాదు. ఎందుకంటే వాళ్ళు లిప్ సింక్ చూసుకొని మాత్రమే డైలాగ్ రాస్తారు. ఈ 'కారా'కేందంటే నా అదృష్టం కొద్దీ యాజ్ ఇట్ ఈజ్ తమిళ్‌లో ఏదైతే ఉందో తెలుగులో అదే పెట్టారన్నమాట. నేను కొన్ని సార్లు అలాగే చేస్తా. కొన్నిసార్లు ఇలా కూడా చేస్తుంటా. ఏదేమైనా మిమ్మల్ని సాటిస్ఫైడ్ చేయడమే కదా నా గోల్. తెలిసిందే కదా ఏం చేయాలో. ఒక చిన్న సపోర్ట్ అనమాట. ఒక సబ్‌స్క్రైబ్, ఒక లైక్. ఇంకా ఇంతకంటే ఇంకా మంచి మంచి వీడియోలు మీకేవేవి కావాలో నాకు కామెంట్ చేస్తూనే ఉండండి. మీకోసం నేను కొత్త కొత్త కంటెంట్ తీసుకొస్తూనే ఉంటా. ఓకే. వీడియో ఇంత ముగిసింది. ఇంకొక వీడియోతో వస్తాను. అంతవరకు బాయ్.